కొత్త పెన్షన్ల కోసం ఏళ్లగా ఎదురు చూస్తున్న లక్షలాది మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేయూత పథకం కింద కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 2026-27 వార్షిక బడ్జెట్ లో 233 కోట్లను కేటాయించడంతో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ రంగం సిద్దమైంది. అయితే ఇప్పటికే పేరుకుపోయిన లక్షలాది దరఖాస్తుల నుంచి అర్హులను గుర్తించడం అధికారులకు పెను సవాలుగా మారనుంది. ప్రభుత్వం ఆమోదించినవి 2 లక్షల పెన్షన్లు కాగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. వీటిలో వృద్ధాప్య పింఛన్ కోసం 4 లక్షలు, వితంతు ఒంటరి మహిళల కోటాలో 3.5 లక్షలు, గీత చేనేత కార్మికుల విభాగంలో 3 లక్షలు, దివ్యాంగుల పెన్షన్ కు 72,000 దరఖాస్తులు ఉన్నాయి. ఈ భారీ సంఖ్య నుంచి కేవలం 2 లక్షల మంది అత్యంత అర్హులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరలోనే పటిష్టమైన వడపోత కార్యక్రమం చేపట్టనున్నారు.